హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఈరోజు మేము రిచ్మండ్ పార్క్ వచ్చాము అండ్ ఇక్కడ డీర్స్ ఉంటాయని చెప్పేసి నిన్నే ఒక రీల్ చూసాను. చూడడానికి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవ్వడానికి అని చెప్పేసి బయటకు వచ్చాము ఈరోజు. అండ్ నేను అల్బేనియా సిరీస్ ఇంకా కంటిన్యూ చేయట్లేదు, అంటే చేస్తాను ఇప్పుడుగా, తర్వాత ఇంకెప్పుడైనా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు చేయను అంటే అది ఎడిటింగ్ చాలా కష్టంగా ఉంది. నేను కెమెరాలో షూట్ చేశాను కదా, సో అది ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల బిస్కెట్ అయిందనమాట. సో దాన్ని మొత్తం అడ్జస్ట్ చేసి చేయడం చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాకు అంత టైం లేదు, బిజీగా ఉన్నా, సో అందుకే ఇప్పుడు చేయట్లేదు. అండ్ ఇప్పుడు మనం పార్క్ చూసేద్దాం. కమ్ లెట్స్ గో. ఇది మొత్తం కార్ పార్కింగ్. ఇది ఇప్పుడే ఇక్కడ కార్ పార్క్ చేసాము. అక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, సో అది యూస్ చేసుకొని ఇట్లా చూస్తున్నాము రిఫ్రెష్మెంట్. సో ఇక్కడ ఏమన్నా కొందామని వచ్చిన, మేబీ క్రోసాన్ తప్ప ఇంకేం కొన్నాం. ఎంత విదేశీలో ఉన్నా కూడా దేశీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. కుర్కురే తింటున్నాం గైస్. అక్కడ లీ తీసుకుంటుంది ఐస్ క్రీమ్. ఇక్కడ పక్కనే బెంచెస్ ఉంటే వచ్చి కూర్చున్నాము. ఈ పాప కానిస్తుంది అన్నది అయిపోయింది. కుర్కురే ప్లస్ క్రోసాన్ ఇప్పుడు తింటాను హ్యాపీగా. ఇది ఆల్మండ్ క్రోసాన్. లైటింగ్కి ఆపోజిట్లో ఉన్నా నేను, అందుకే ఇంత పిచ్చిగా వస్తున్నా. మనం కనిపించకపోతే వీడియో ఎందుకు? ప్రస్తుతానికి నేను వెజిటేరియన్, అందుకే చికెన్ లేదు. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా, స్ట్రాబెరీ ఇంకా మ్యాంగో ఫ్లేవర్ అంట. ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా. ఎవరు అక్కడ ఖాళీ లేదు ఇందాక. ప్లీజ్ సే హాయ్. ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది అండ్ డీర్స్ ఎక్కడ ఉందో మాకు ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియట్లేదు. ఏదో మ్యాప్ నమ్ముకొని నరి వెళ్తున్నాడు, నరి నమ్ముకొని మేము వెళ్తున్నాం వెనకాల. చూడండి, చాలా గ్రీనరీ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అండ్ చాలా బోట్స్ ఉన్నాయి. డీర్స్కి ఎలాంటి ఫీడ్ చేయకూడదు అని, సో మనం ఎట్లాగో ఫీడ్ చేయము, జస్ట్ చూసేసి ఆనందించేసి రావడం అంతే. ఈరోజు వెదర్ కూడా చాలా మంచిగా ఉంది, క్లౌడీ ఉంది. ఇక్కడ చూడండి, మంచిగా ఫ్యామిలీస్ పిక్నిక్ చేసుకుంటున్నారు అక్కడ. ఈరోజు మళ్ళీ వీకెండ్ కాబట్టి మంచిగా అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. మేము కూడా వచ్చాము మా ఫ్యామిలీని వేసుకొని. పిల్లలు మీరు నమ్మరు, మేము దగ్గర ఒక 45 మినిట్స్ వాక్ చేసామనుకుంటా. అంత దూరం వెళ్ళి నాకు తెలిసిందంటే డీర్ పార్క్ అట్లేదు, ఇంకొక సైడ్ ఉంది. కొందరు మహాన్ బావులకి మ్యాప్ చూడమని చెప్పాము, వాళ్ళు మ్యాప్ తప్పుగా చూసారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కార్లోనే వెళ్దామని చెప్పేసి అని చెప్తున్నారు. ఇంతసేపు నడిపించారు. డౌన్లో దిగడం బాగానే ఉంది, బట్ ఎక్కడమే కష్టంగా ఉంది. వాటర్ తాగి కురుకురే కూడా అయిపోయింది, ఇంకా ఆకలి వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కార్లో వెళ్తాము. అక్కడ దాకా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం. ఇప్పుడే ఇట్లా వెళ్తుంటే సైడ్కి ఒక డీర్ కనిపించింది, బట్ మాకు తెలియదు కదా అక్కడ ఉంటుంది అని. వీళ్ళు ఎందుకు ఎక్కడ ఇస్తున్నాం, ఎందుకైనా సరిగ్గా వీడియోస్ తీయను గైస్. వీళ్ళతో వస్తే మన ఇండియాలో లాగా ఇక్కడ పక్కన వెహికల్ ఆపేసి డీర్ని చూడడానికి లేదు. మన అదృష్టం ఉంటే ఇంకా కనిపిస్తాయి. వీడియో తీయడం మిస్ అయింది కదా అని అట్లా ఆలోచిస్తున్నా. అనుకునే లోపే ఇంకొక డీర్ కనిపించింది. ఇంకా ఫాస్ట్గా ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేసాను. మళ్ళీ సింపుల్ గేస్ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడికే వచ్చాము. 3-4 రౌండ్స్ తిరిగాము ఈ పార్క్ మొత్తం. తిరిగేసి మళ్ళీ కార్ అక్కడే పార్క్ చేసి ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ పని ఫస్టే చేయొచ్చు. కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే, ఇది చాలా లాంగ్ ఉంది, నేను అడవలేము అని చెప్పేసి నేను చెప్పిన ఈ పాప మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మేము వచ్చింది 2 o'clock 3:30 2:33కి ఆ టైంలో వచ్చినాం మేము. ఇప్పుడు టైం 4:40 ఆల్రెడీ అయిపోయింది గైస్. అప్పటి నుంచి ఒక 20 మినిట్స్ కార్లో తిరుగుతూనే ఉన్నాం. అన్ని ఎగ్జిట్స్ కొట్టేసి మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు పాప హ్యాపీగా నడుస్తుంది. ఇప్పుడు సన్సెట్ అన్నరియము. నాకేమన్నా అలవాటు ఉందా, ఫస్ట్ టైం కదా అన్నాడు. ఓకే, అతను తెలియదు. ఈ పాప గూగుల్ మ్యాప్ పట్టింది. మేమిద్దరం చాలా తెలివి ఉపయోగించి సైలెంట్గా ఎగ్జిట్ అయిపోయినాం. మాకు రాదు మ్యాప్ చూడమని నిజాయితీగా ఒప్పుకున్నాం కాబట్టి బతికిపోయి. హానెస్టీ ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడే ఒక బియర్ స్పాట్ చేసాము, చూపిస్తాను ఆగండి. ఇంతకు మించి నేను జూమ్ చేయలేను అనుకుంటా. మీరు ఎన్ని డియర్ స్పాట్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి.
లీ ఇన్స్ట్రక్టర్ అన్నమాట వాటికి, అందుకే లీ సౌండ్ చేస్తే చూస్తున్నాయంట. అది చూడండి, చూడు చూడు, అది మనల్ని స్టేర్ చేస్తుంది. మనుషులు ఇప్పుడే ఒక 3 or 4 డియర్స్ని చూసాము. ఇంకా ముందుకు వెళ్తుంటే వాళ్ళు లియాండర్ నరి ముందు వెళ్ళిపోయారు. నేను సింధు ఫొటోస్ కోసం అని ఆగాము. కాల్ చేసి చెప్పారు ఇక్కడ చాలా ఎక్కువ డియర్స్ ఉన్నాయి రండి అని. సరే ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూస్తుంటే, చాలా ఎక్కువ డియర్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఇష్టం గైస్ డియర్. స్పెషల్గా అంటే ఓన్లీ చిన్నప్పుడు చిన్నప్పుడు ఎక్కడ చూస్తుండే, అది కూడా తిరుపతి వెళ్తాం కదా, సో తిరుపతి వెళ్ళినప్పుడు చూస్తుండే. ఓహో ఎంత మంచి అనిపిస్తుందంటే. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, అక్కడ చూడండి డియర్స్ బ్లర్ అవుతుంది, బట్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. జస్ట్ ఇట్లా ఇప్పుడే వచ్చినా అవి పారిపోతున్నాయి గైస్. నా మొహం అయితే వెలిగిపోతుంది వాటిని చూస్తుంటే. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ మేమున్నాము. డీస్ కుప్పలు ఉన్నాయి. కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఈ చిన్నవి కనిపించాయి, సో నాకు వీటి నేమ్స్ అయితే తెలియదు. మనం వీటి పేర్లు డక్ అని పెట్టుకుందాము. కొంచెం సేపు మళ్ళీ ఇక్కడ ఆగి వాటిని చూసేసి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక చిన్న చెరువు లాగా ఉంది, ఇదే ఆ చెరువు. అండ్ ఇక్కడ కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని కొంచెం సేపు వాటితో అలా ఆడుకొని ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇంకా అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాము. మీలో ఎంతమందికి డీర్ సిస్టమ్ అలాగా మంచిగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తుంటే. కానీ అవి పారిపోతున్నాయి దగ్గరికి వెళ్తున్న కొద్దీ. సో ఒక 50 minutes డిస్టెన్స్ నుంచి చూసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. మంచిగా అనిపించింది. అండ్ మా ఇంట్లో కూడా చూపించా. క్యూట్. అప్పుడప్పుడు ఇలా బయటకి రండి, జంతువులను కూడా అప్పుడప్పుడు ప్రేమించండి గాయస్. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది, ఎందుకు ఆఫ్ అయిందో తెలియదు. ఛార్జింగ్ కూడా ఉంది, మరి తెలియదు ఎందుకు ఆఫ్ అయిపోయిందని, బట్ ఆఫ్ అయిపోయింది. నా ఫోన్ ఆగిపోయింది కాబట్టి ఎక్కువ ఫుటేజ్ తీయలేదు. అండ్ మేము రిటర్న్ వస్తుంటే కూడా మళ్ళీ మాకు డీర్స్ కనిపించాయి. సో ఇవన్నీ చిన్న బేబీస్ లాగా ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి. ఇక్కడే కార్ పార్క్ ఉంది, ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్ డీర్స్ కనిపిస్తాయి. మేము అతిథులు ఉపయోగించి ఇక్కడ లాస్ట్ దాకా వెళ్ళేసి వచ్చాను, బట్ ఇక్కడ నుంచి చాలా ఈజీ. వీఆర్ గోయింగ్ బ్యాక్. డైరెక్ట్ ఇంటికి వెళ్తామని అనుకోవట్లేదు, ఇంటికి వద్దు కానీ వచ్చి కూర్చున్నారు గైస్. సీరియస్గా మా మొహాలు చూస్తున్నారు గైస్. సరే హాన్స్లో బిర్యానీ తిందాం. అలా కమ్ లెట్స్ గో టు హాయ్. సో ఇప్పుడు మా పని ఏంటంటే ఎయిర్ డ్రాప్ చేసుకోవాలి. చాలా బిజీగా కూర్చొని అందరం ఎయిర్ డ్రాప్స్ చేసుకోవాలి అన్నమాట. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇది నా రిలాక్స్ పొజిషన్. చాలా ఆకలిస్తుంది. మధ్యలో మెగ్డీకి వచ్చాము. ఈ మెగ్డీ చాలా డిఫరెంట్గా ఉంది, హౌస్ లాగా ఉంది. నేను మీకు మళ్ళీ బ్యాక్ నుంచి చూపిస్తాను. ఇది డిఫరెంట్గా ఉంది ఈ మెగ్డీ. పాప చూడండి వచ్చేసింది, ఆర్డర్ పెట్టేసుకుంటుంది. టీ మొత్తం డిఫరెంట్ ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ చూడండి, ఇది చాలా నీట్గా డిజైన్ చేశారు. మా ఆర్డర్ వచ్చేసింది. ఫ్రైస్, అది బర్గర్, ఇది చీజ్ బైట్స్. బాగాలేదా అట్లా పెట్టిన మొహం? ఇంకా ఇవ్వడంలోనే ఉంది, ఎప్పుడు ఇస్తుందో ఏమో అక్క. అది క్రియేటివిటీ. బాగాలేదా? ఫ్రైస్ మేము ఎలా అయినా బాగానే ఉంటాయి. ఆ వీడియోతో మాట్లాడుతున్నాం, నేను పిక్చర్ అలాగా చూస్తున్నారు వీళ్ళు. హ్యాపీ ఫుడ్, హ్యాపీ మీ. If you like this video, please do like, share and subscribe to our channel. See ya. Bye bye.